ఆఫ్టర్ సినిమా మీరు సినిమా తర్వాత ఏం చేయాలని మీకు ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా గోల్స్? సినిమా ఆఫ్టర్ సినిమా అంటే ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. సినిమా తర్వాత ఏంటి అన్నది ఏదైనా ఉందా? ఏది లేదు. ఐ డోంట్ నో విచ్ డ్రైవ్స్ మీ. ఈవేళ ఏదో పెట్టు కూర్చుని రేపు పొద్దున కుదరకపోతే నేను కూర్చోలేను. అప్పుడు ఇంకోటి ఏదైనా డ్రైవ్ చేయొచ్చు. నన్ను టీవీ డ్రైవ్ చేయొచ్చేమో, లేకపోతే ఇంకొక నేషనల్ మీడియా డ్రైవ్ చేయొచ్చేమో, తెలియదు. నాకు ఏం డ్రైవ్ చేస్తుందో తెలియదు. ఇంట్లో ఎలా ఉంటుంది మీకు ఫోర్స్ పెళ్లి విషయంలో కానీ? అసలు ఏముండదా? అంటే అలసిపోయి ఉంటారు? అలసిపోయడం కాదు. ఇప్పుడు పేరెంట్స్ అనే వాళ్ళకి అందరికీ ఉండేది ఏముంటుందంటే దే విల్ హ్యావ్ ఎ పియర్ ప్రెషర్. మోస్ట్ ఆఫ్ దెమ్, మెనీ ఆఫ్ దెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరే అబ్బాయి ఒరే అమ్మాయి వాళ్ళకున్న వాళ్ళు పెళ్ళి ఇప్పుడు చేసుకుంటావురా అంటున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చాయిస్ వాళ్ళ మీద వదలలా, నువ్వు ప్రెజర్ ఫీల్ అవుతున్నావు. నీకు ప్రెజర్ ఎందుకు ఉంది అంటే చుట్టుపక్కల ఏమనుకుంటారు, సొసైటీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇలా అబ్బాయికి వీళ్ళు ఇంకా పెళ్లి చేయట్లేదా, లేకపోతే ఇంకా పెళ్లి చేయరా, లేదా అబ్బాయికి ఏమైనా తేడా. 100 థింగ్స్ ఉంటాయి. సో ఆ ప్రెషర్లో దే విల్ జస్ట్ పుష్ ఇట్ ఆఫ్ అండ్ దే ఫీల్ ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ. పెళ్లి చేయడం ఉంది పేరెంట్ రెస్పాన్సిబిలిటీ, నాకు తెలియదు రైట్ ఆర్ రాంగ్. సో పెళ్ళి అనేది చేయడం కాదు పాయింట్, పెళ్లి చేసుకోవడం ఇస్ అ పాయింట్. పెళ్ళిళ్ళు జరగకూడదు, పెళ్ళిళ్ళు చేసుకోవాలి. సో నేను అనేది ఏంటంటే సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని ఇంత అంటే ఒక పెళ్ళి చేసుకోను అనేంత అదొక ఇది ఆ డిసిషన్లో ఉన్నారు అని అంటే మీకు పాయింట్ అర్థం కావట్లేదు. పెళ్లి చేసుకో నేనే చెబుతున్నాను కదా, నేను ఏది కట్టేసి కూర్చోను. ఐ డూ థింగ్స్ డెఫినెట్లీ, బట్ ఎప్పుడో తెలియదు. అది ఎప్పుడో తెలియదు కదా. ద థింగ్ షుడ్, అదే అంటున్నాను కదా, నేను ఏదో అలాగే జరిగిపోవాలి కదా చేసేసుకొని అంటున్నాను. మీకు అర్థమైందా? ఏది చేయను అలాగే, ఏ పని చేయలేను అలాగే, ఏదో జరిగిపోవాలి కదా, అయిపోవాలి కదా, అది నా వల్ల కాదు. అది చేయలేను. స్టేటస్లో మిమ్మల్ని ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు? అవి జరుగుతుంటాయి, నేను కాదంట్లా, దట్ విల్ హ్యాపెన్. బట్ అగైన్ ఇట్స్ మై థింగ్ రైట్. నేనేదో చేసేసి ప్రామిస్లు బ్రేక్ చేసేసి లేకపోతే తర్వాత నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండి అలా ఉండలేం కదా. ఓకే, ఒక పేరు చెప్పకుండా ఏదైనా ఇన్సిడెంట్ చెప్పండి. ఏది అంటే మీ రిలేషన్లో ఎవరైనా ప్రపోజ్ చేయడంలో మీరు దాన్ని రిజెక్ట్ చేయడంలో ఇలాంటి బోర్డు వస్తుంటాయి కదా, మీరు ఒక సెలబ్రిటీ అయ్యండి, మీకు డెఫినెట్గా వచ్చి ఉంటాయి. ఓకే అదే అంటున్నాను, అవి చాలా ఉండుంటాయి, నీకు కాదంటే ఉంటాయా? అంటే మీకు ద అదర్ పర్సన్ సీరియస్నెస్ని బట్టి కూడా ఉంటుంది కదా. ఓకే, అదే హౌ సీరియస్ అండ్ హౌ సిన్సియర్ అండ్ హౌ మచ్ దే ఆర్, దట్ యాక్చువల్లీ కౌంట్స్. ఓకే, అంటే మేబీ నేను తీసుకున్నంత ఆ థింగ్ని, మ్యారేజ్ అనే దాన్ని, ఒక కంపానియన్షిప్ అనే దాన్ని అంత సీరియస్గా ఎవరో తీసుకోలేదేమో. సో సుబ్బరాజు గారికి మ్యారేజ్ అయితే కనుక చాలా అద్భుతమైన రిలేషన్ కంటిన్యూ అవుద్దని అంతేగా. దట్స్ వాట్ అండ్ ఇట్స్ మ్యారేజ్ ఇస్ నాట్, అదే చెప్తున్నాను కదా ఇందాక, అదే వస్తువు కాదు, అదే కారు ఇల్లు ఇలాంటివి కాదు. ఇంకో ఏదో అయిపోగానే పాడేయడానికో తీసేయడానికో జస్ట్ అలా లైటర్ వేళ తీసుకుని ఇది కాదు ఇంకోటి అనుకోవడానికి నో. That's what the respect I have on that thing called relation. Yeah. Okay. I can't change those like your dresses. మళ్ళీ సినిమా విషయానికి వస్తే, సినిమాలలో మీరు యాక్టింగ్ చేసే టైంలో అంటే కొంతమంది డైరెక్టర్స్కి మీరు మీ పర్ఫార్మెన్స్ నచ్చకపోవచ్చు, లేదా మీరు యాక్టింగ్ స్కిల్స్ సరిపోకపోవచ్చు, ఎక్కడన్నా వాళ్ళు ఇబ్బంది పడి మీ క్లాస్ పీకిన సందర్భాలు, మీ మీద అరిచిన సందర్భాలు? అరిచిన అలాంటి అరుపులు గీరుపులు గొడవలు ఏముండో కానీ ఏంటంటే they'll explain. ఇది నేను ఇలా అనుకుంటున్నాను సుబ్బరాజు, నువ్వు అది చేసింది అది కాదు, బట్ ఐ వాంట్ ఇట్ లైక్ దిస్. they'll explain. they'll ask and take it. they don't say you have to do it. ఓకే, అంటే ఆ కైండ్ ఆఫ్ వర్క్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళలేదు యాక్చువల్లీ. యూ హ్యావ్ టు డూ ఇట్, చేస్తావా లేదా అనేది. ఏదైనా ఎంబరాజింగ్ సిచ్యువేషన్స్ వచ్చాయి, ఏదైనా సీనియర్ ఆర్టిస్ట్ ఉండి వాళ్ళ ముందు మీరు చేయలేకపోయిన పరిస్థితి ఎప్పుడు రాలేదు అలాంటి? ఎప్పుడు ఏమన్నా ఉంటే 1-2 షార్ట్లు ఏమైనా ఎక్స్ట్రా తీసుకున్నానేమో తప్ప ఇదివరకు ఎప్పుడు, అంటే నా ఫాల్ట్ వల్ల షార్ట్లు ఏమైనా ఎక్స్ట్రా అయి ఉండాలి తప్ప అంత ఎంబారసింగ్ సిచ్యువేషన్ వచ్చి అంత కండిషన్ ఇప్పుడు రాలా. మీ ముందు చిన్న జూనియర్ ఆర్టిస్టులకి, జూనియర్ కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఎలా కోఆపరేట్ చేస్తారు? అలాగే అదే అన్నాను కదా, ఒకప్పుడు నేను అదే కదా. రాకపోతే జస్ట్ కొంచెం వాళ్ళకి ఈజీ ఇచ్చేస్తే అవి వచ్చేస్తుంది అది. ఓకే, సినిమాకి సామాజిక బాధ్యత ఉందా లేదా? ఉంటుంది. ఎందుకంటే సినిమా మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు పీపుల్.
మీరు చేసే క్యారెక్టర్స్ విషయంలో మీరు అలా చూజీగా ఉంటారు? అలా చూజీగా ఉండవు. నేను అది చెప్తున్నాను కదా, నేను చూజీగా అంటే కొంత మరీ డిస్టర్బింగ్, సొసైటీని డిస్టర్బింగ్ ఉందంటే డెఫినెట్గా చేయను. సపోజ్ మీకు అండ్ నేను చేసిన క్యారెక్టర్ సొసైటీని డిస్టర్బ్ చేసింది, లాస్ట్లో నన్ను హీరో చంపేసి ఉతికేసి చంపేశాడు, ఫైన్, ఓకే విత్ ఇట్. అంతే తప్ప నా వల్ల డెఫినెట్గా దాని బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వెళ్తుందంటే డెఫినెట్గా కాంటాక్ట్స్. సపోజ్ ఒక క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంది, పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంది, బట్ మీ క్యారెక్టర్ అందులో వచ్చేసి 10 మంది అమ్మాయిలతో అఫేర్ పెట్టుకొని లిప్ లాక్స్, 10 లిప్ లాకులు ఇలాంటివి, ఇమ్రాన్ హష్మి టైప్ క్యారెక్టర్ ఉండేసి తర్వాత ఏదో రియలైజ్ అయ్యి ఏదో మొత్తానికి అలా జరిగింది అనుకోండి, దానికి మరి మీకు మంచి రెమ్యునరేషన్ ఆఫర్ ఇచ్చి అలాంటి క్యారెక్టర్స్ డెఫినెట్లీ వండర్ఫుల్గా చేస్తాను, అందులో డౌటే లేదు. కాకపోతే అదే అంటున్నాను కదా, ఆ క్యారెక్టర్ నిజంగా ఇఫ్ ఇట్స్ రియల్లీ గివింగ్ అన్ ఎఫెక్ట్ టువర్డ్స్ ఎవ్రీథింగ్, డెఫినెట్లీ. ఇండస్ట్రీలో ఇంత జర్నీలో మీరు ఎక్కడైనా రిగ్రెట్ ఫీల్ అయిన సందర్భాలు, ఎక్కడైనా ఈ షూటింగ్ సందర్భం కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు? ఇక్కడ ఎప్పుడూ లేదు, రిగ్రెట్స్ ఏమి ఉండవు. కానీ ఒక్కొక్క క్యారెక్టర్ మిస్ అయినప్పుడు వస్తుంది చిన్న ఫీలింగ్, బ్యాడ్ ఫీల్ అవుతుంది. అవును, మర్చిపోయినా, మీరు క్యారెక్టర్ మిస్ అయిందంటే గుర్తొచ్చింది. మీరు చాలా ఒక సందర్భంలో ఎప్పుడో ఒక మంచి సినిమా కోసము వెయిట్ లాస్ అయ్యారు, అది చాలా మిమ్మల్ని డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. డిప్రెషన్ బుల్షిట్ అంత సీన్ లేదు, కానీ మీరు క్యారెక్టర్ చేయడం అది ఇప్పుడు నన్ను ఎవరు సనబడమల్లా, నన్నే తగ్గిపోమల్లా, ఎవరే అనలా. కాకపోతే ఆ క్యారెక్టర్ ఏంటంటే ఆడికి పాపం తిండి లేని పరిస్థితిలో ఉండే క్యారెక్టర్ అది. ఓకే, సో దానికి చిన్న డొక్క ఎండిపోవాలి కాబట్టి నేను కొంచెం డల్గా అయ్యి మళ్ళీ అక్కడి నుంచి ఆ మధ్య సన్నగింది అందుకేనా? కాదు, ఎప్పుడు ఇది, ఇట్స్ బీన్ 2008, 2009. ఓకే, అది అంత 2-3 months దానికోసం అయ్యారు. సన్నగా అవడం అంటే ఏం లేదు, కొంచెం అంటే రెగ్యులర్గా నేను తినే స్వీట్లు తినలా, అది అంతకు మించి సన్న అవడం అంటే ఎండ్రక్సిక్గా అయిపోలేదు నేను కొంచెం. దాని ముందు మీద డ్రాప్ అయింది మరి. అది వాళ్ళకి బిజినెస్ వర్కౌట్ అవ్వట్లేదు నా మీద. మెయిన్ లీడ్ గా నేను చేయడం వల్ల వాళ్ళకి ప్రొడక్ట్ బిజినెస్ అవ్వట్లేదు, రెవెన్యూస్ వర్కౌట్ అవ్వట్లేదు, ఎకనామిక్స్ వర్కౌట్ అవ్వట్లేదు. సో దాంతో తర్వాత మూవీ చేశారండి? చేసిన పేరు నాకేం చెప్పొద్దు కానీ చేశారు. ఓకే, సక్సెస్ అయిందా మూవీ? లేదు. ఓకే, సరే. మీరు ఎట్లా ఉంటారు బయట? ఎలా అంటే బయట సోషల్ లైఫ్లో ఎలా ఉంటారు? మామూలు బయట మీరు షాపింగ్స్కి ఎలా వెళ్తుంటారా? మీరు అన్ని చోట్లకి వెళ్తాను, నేను అన్ని చోట్ల తిరుగుతుంటాను. పబ్లిక్లో మూవ్ అయ్యే పర్సన్? బాగా ఎక్కువ తిరుగుతాను. ఓకే, సో వెళ్ళిపోతున్నాను. ఎలా ఉంటుంది అక్కడ రెస్పాన్స్? నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆంట్రాజ్. ఓకే, నాకు షాపింగ్ చేయడానికి, లేకపోతే నాకేదో ఇది చేయడానికి ఐ వాష్ మై ఓన్ క్లోత్స్, ఐ డూ మై ఓన్ వర్క్, దట్స్ ఇట్. నా షాపింగ్ నేను చేసుకుంటాను, నా బట్టలు నేను కొనుక్కుంటాను. ఇప్పటికీ ఓకే, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లైక్ ఐ డ్రైవ్ మై సెల్ఫ్. నాకు అంటే డ్రైవర్ విల్ బి దేర్, బట్ ఐ డోంట్ మచ్ యూజ్. నాకు ప్లెజర్ వస్తూ ఉంటుంది. నేను when I wash my clothes, when I do my own work, నా పక్క నేను సర్దుకుని నా బట్టలు నేను ఉతుక్కుని దానికి when you are not depending on others, I'll get the pleasure of it. I feel more pleasurable doing my work. పేరెంట్స్తో ఉంటారా? నా పేరెంట్స్ ఊర్లో ఉంటారండి. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉంటాను. కుకింగ్ అంతా? కుకింగ్ నాకు చేతనైనంత నేను కుక్ చేసుకుంటాను. లేదా కుక్కున్నారా? లేదు, ఎవరు కుక్క లేదు, నాకు కావాల్సినవి వండుకుని తింటాను. బయటకు వెళ్ళి తింటాను, లేకపోతే బయటకు వెళ్ళి నాకు కావాల్సినవి కొనుక్కొని తింటాను, లేదా ఇంట్లో నాకు కావాల్సింది నేను కుక్ చేసి పెట్టాను. నాకు అది ఎక్కువ ఇష్టం ఉండదు డిపెండెన్సీ. అంటే ఇంక నేను లీస్ట్ డిపెండ్ అయ్యేది ఫర్ ఎ డ్రైవర్ మ్యాక్స్. అది కూడా ఏంటంటే నేను డ్రైవింగ్ నేను చేసుకోగలను, బట్ కొంచెం కార్ కంటిన్యూస్గా తొడ్డం నాకు బద్ధకం. I'll have an assistant for that. Okay. Please subscribe to iDream. Please subscribe for more videos.